భార్యాభర్తల మధ్య అనురాగాన్ని పెంచే అనంగ త్రయోదశి వ్రతం. భార్యాభర్తల మధ్య అనురాగాలను వృద్ధి చేయడంతో పాటు దాంపత్య జీవితాన్ని సుఖమయం చేసే అనంగ త్రయోదశి చైత్రమాసంలో శుక్లపక్ష త్రయోదశిని అనంగ త్రయోదశి అని, మదన త్రయోదశి అని, మన్మథ త్రయోదశి అని, కామదేవ త్రయోదశి అనే పేర్లతో పిలుస్తారు. ప్రేమాది దేవత అయిన కామదేవుడైన మన్మధుడికి పూజకు కేటాయించిన పర్వదినం. శాస్త్ర గ్రంథాల్లో అనంగ త్రయోదశి గురించి దమనేన అనంగ పూజ అని చెప్పడాన్ని బట్టి ఈరోజు అనంగుడిని లేదా మన్మధుడిని దవనంతో పూజించాలని, ఈరోజు మన్మధుని పూజకు చాలామంది మంచి రోజని స్పష్టమవుతుంది. భార్యాభర్తల మధ్య అనురాగాన్ని పెంపొందింపజేసే దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా చేసే వ్రతమే అనంగ త్రయోదశి వ్రతం. ఈ వ్రతాన్ని చైత్రమాసంలో శుక్లపక్ష త్రయోదశి నాడు ఆచరించాలి. అనంగ త్రయోదశి రోజు తెల్లవారుజామున నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేసి నిత్య పూజా విధులను పూర్తి చేసి మన్మధుడిని పూజించాలి. రతి మన్మథులతో పాటు కామ సంహారమూర్తి అయిన శివుణ్ణి కూడా పూజించాలి. మన్మథుడి చిత్రపటాన్ని కానీ, మన్మథ సాలగ్రామాన్ని కానీ, పసుపుతో చేసిన ప్రతిమను కానీ మందిరంలో ఉంచి నమోస్తు పుష్పబాణాయ జగదాహ్లాదకారిణే మన్మథాయ జగన్నేత్రే రతిప్రీతి ప్రియాయతే అనే శ్లోకాన్ని పఠించి కామదేవాయ విద్మహే పుష్పబాణాయ ధీమహి తన్నో అనంగ ప్రచోదయాత్ అనే అనంగ గాయత్రిని స్మరించుకుంటూ మన్మధుని ఆవాహన చేసుకుని వివిధ పుష్పాలతో పాటు సుగంధాలు వెదజల్లే దవనంతో పూజించి నైవేద్యాన్ని సమర్పించాలి. ఆ విధంగా అనంగ త్రయోదశి నాడు మన్మధుడిని పూజించడం వలన దంపతుల జీవితం సుఖమయమవుతుంది. అనంగుడన్నా పుష్పబాణుడన్నా ఇవన్నీ మన్మధునికి పేర్లే. అయితే కామ మరింత ప్రకోపించకుండా కామారి అయిన మహాదేవుణ్ణి కూడా పూజించాలి. మన్మధుడిని శివునికి గల సంబంధం వివరించే కథలు మత్స్యపురాణం మరియు శివపురాణాల్లో తెలుపబడినవి. మన్మధుడు బ్రహ్మదేవుడు హృదయం నుండి ఆవిర్భవించాడు. మన్మధుడి వాహనం చిలుక. మన్మధుని రూపం అందమైన యవ్వనవంతునిగా ధనుస్సు ఎక్కుపెడుతున్నట్లుగా, రెక్కలతో ఎగురుతున్నట్లు, అతని విల్లు చెరకు గడతోనూ మరియు బాణాలు 5 రకాల సువాసనలు వెదజల్లే పూలతోనూ అలంకరించబడి ఉంటాయి. ఈ పువ్వులు అశోకం, తెలుపు మరియు నీలం పద్మాలు, మల్లె మరియు మామిడి పూలు. మన్మధుడి భార్య పేరు రతీదేవి. ఋషులు, మునులు, సత్పురుషులు, దేవతలు అందరినీ ఆనాడు తారకాసురుడు వేధిస్తూ ఉండేవాడు. బ్రహ్మ ఇచ్చిన వరాల మూలంగా శివుని కుమారుడు తప్ప అతన్ని మరెవరూ వధించలేరు. అప్పటి శివుడు బ్రహ్మచారిగా తపస్సు చేసుకుంటున్నాడు. పార్వతీదేవి శివుని బ్రహ్మచర్యాన్ని భంగపరిచి వివాహం చేసుకుంటే వారి పుత్రుడు తారకాసురుని వధిస్తాడని బ్రహ్మ సలహా ఇస్తాడు. ఇంద్రుడు ఈ బృహత్ కార్యాన్ని మన్మధుడు చేయగలడని పంపిస్తాడు. మన్మధుడు వసంతుని సహాయంతో శివుని పూలబాణంతో మెలుకొల్పుతాడు. కోపించిన శివుడు 3వ కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడు. మన్మధుడి విషయం పూర్తిగా అర్థం చేసుకోకుండా దేవతలందరికీ రాజైన ఇంద్రుడే వచ్చి స్వయంగా అడిగాడు కదా అని రంగంలోకి దిగుతాడు. అప్పటికి శివుడు యోగనిష్టలో ఉన్నాడు. పార్వతీదేవి అక్కడికి సమీపంలో ఉండి శివుడికి పరిచర్యలు చేస్తూ ఉంది. మన్మథుడు శివుడున్న చోటుకు వెళ్ళి తన ప్రతాపాన్ని చూపాడు. యోగనిష్టలో శివుడికి మనోవికారం కలిగింది. ఎదురుగా ఉన్న పార్వతీదేవిని చూశాడు. అయితే అంతలోనే జరిగిందేమిటో తెలుసుకున్నాడు శివుడు. వెంటనే తన యోగనిష్టను చెడగొట్టినందుకు 3వ కంటితో మన్మధుడిని చూశాడు. క్షణాల్లో మన్మధుడు భస్మమయ్యాడు. మన్మధుడి భార్య రతీదేవి బోర్ను వెలిపించింది. దేవతల మేలు కోరి తన భర్త అలా చేశాడే తప్ప మరే విధమైన తప్పు ఆయన చేయలేదని, తనకు మళ్ళీ ప్రతిభిక్ష పెట్టమని వేడుకుంటుంది. శివుడు కరుణించాడు. రతీదేవికి మాత్రమే మన్మధుడు ఆనాటి నుంచి కనిపిస్తాడనేసి ఇతరులెవరికి మన్మధుడు కనిపించడని శివుడు చెప్పాడు. రతీదేవి అంతటి భాగ్యమే తనకు చాలని శివపార్వతులకు నమస్కరించింది. ఆ తర్వాత మన్మధుడిని పూజించింది. మన్మధుడినే కాముడు అని అంటారు. రతీదేవి విలాపాన్ని దయతో అర్థం చేసుకున్న శివుడు మళ్ళీ ఆమెకు తన భర్త కనిపించేలా వరాన్ని ఇచ్చాడు. ఆ విధంగా వరం ప్రసాదించిన దినమే అనంగ త్రయోదశి. ఆమె పూజలు కూడా చేసింది. అందుకే ఆ రోజు వ్రతంలా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. వసంతుని ప్రభావం మీద పార్వతిని చేరిన శివుని మన్మధుని బతికించమని, ఇందులో అతని దోషం లేదని వేడుకుంటుంది. అయితే శివుడు అతన్ని అనంగుడు అంటే అంగాలు లేకుండా చేస్తాడు. రతి మన్మధులిద్దరూ అన్యోన్యత్వాన్ని, అనురాగాలున్న దంపతులు అటివారిని పూజించడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనురాగాలు వృద్ధి చెందుతాయి. దాంపత్య జీవనం సుఖమయం అవుతుంది.
ఎవరైనా ఈ సమస్య ఉన్నట్లయితే ఈరోజు అనంగ త్రయోదశి రోజు ఈ యొక్క పూజ చేసుకొని భగవంతుని అనుగ్రహంతో నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.